ఎక్కడో సొమాలియాలో పుట్టుంటాడు. అతను భారతదేశానికి వచ్చిన తక్షణమే ఢిల్లీలో దిగి బృందావనానికి వెళ్తాడు. బృందావనానికి వెళ్ళి ఆ ట్యాక్సీ దిగంగానో లేకపోతే బస్సు దిగంగానో ఆ బృందావన భూమికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సో ఈ రకంగా ఆ బృందావనం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు. శాంతిపూర్లో ఒకసారి అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి ఒక అర్చకుడు ప్రభుపాదుల వారిని అడుగుతారు, స్వామి నాకు తెలిసి వచ్చింది మీరు అమెరికాకి వెళ్తున్నారంట కదా. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఎవరు చెప్పారు మీకు, నేను వెళ్ళట్లేదు. లేదు చాలా మంది చెప్పుకుంటున్నారు మీరు అమెరికాకి వెళ్తున్నారంట కదా. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, నేను అమెరికాకి వెళ్ళట్లేదు, భాగవతం అమెరికాకి వెళ్తా ఉంది, నేను భాగవతానికి సేవకుడుగా వెళ్తా ఉన్నాను. నేను అమెరికాకి వెళ్ళట్లేదు, భాగవతం అమెరికాకి వెళ్తా ఉంది, ఆ భాగవతానికి నేను సేవకుడిగా నేను వెళ్తున్నాను. అంటే భక్తుడు ఎందుకయ్యా గొప్పవాడు అవుతాడు అంటే భక్తుని దృష్టి వేరు, మన దృష్టి వేరు. మనం ఏంటి అంటే ప్రతిదీ ప్రాపంచిక దృష్టిలో ఆలోచిస్తాం. కానీ ప్రభుపాదుల వారు చూడండి, ఆయన ఏ రకంగా చెప్తుంది. భాగవతం వెళ్తుంది, నేను భాగవతం సేవకుడిగా వెళ్తున్నాను. సో ఈ భాగవత ధర్మాన్ని ప్రపంచమంతా కూడా ఆయన ప్రచారం చేయబట్టి ఆ బృందావన ధామం యొక్క విశిష్టత తెలిసింది. బృందావనం యొక్క ఇక్కడ మీరు చాలా గొప్పవారు కాబట్టి లక్ష్మీదేవి ఎల్లవేళలా ఇక్కడ నివసిస్తూ ఉంది అని చెప్పి గోపికలు ఇంకో మాట చెప్తున్నారు. ఒకసారి రాసనృత్యం జరుగుతూ ఉంటే లక్ష్మీ అమ్మవారికి చాలా కోరిక కలిగిందంట. ఏమని అంటే ఆ రాసనృత్యంలో పోయి పాల్గొనాలా అని చెప్పి ఆమె కోరిక కలిగితే గోపికలు వారించారంట, మీకు ప్రవేశం లేదు అని చెప్పి గోపికలు వారించారంట. వారిస్తే మరి నేను ఎట్లా ప్రవేశాన్ని పొందుతాను అంటే దానికోసం తపస్సు చేయాలా. ఈ రోజుకి కూడా మీరు బేలువనం అని వెళ్తే అక్కడ లక్ష్మీదేవి కూర్చొని ఆ రాసనృత్యంలో భాగస్వామి అవడానికి ఆమె ఇంకా తపస్సు చేస్తున్నారు. అంటే కృష్ణలీల జరిగి 5000 సంవత్సరాలు అయింది. 5000 సంవత్సరాల నుంచి ఆమె ఇంకా తపస్సు చేస్తూనే ఉంది. శ్రీమతి రాధారాణి అక్కడ ఒక బేల్ వృక్షాన్ని నాటిందంటే ఆమెకు నీడగా ఉండాలా అని చెప్పి శ్రీమతి రాధారాణి. అంటే లక్ష్మీదేవి కూడా ఆ బృందావన లీలల్లో పాల్గొనడానికి ఆమె తపస్సు చేస్తూ ఉంది. మనం అనుకోవచ్చు, అదేంటి ప్రభు ఎన్నిసార్లు యాత్ర కండక్ట్ చేశారు, మేము వెళ్ళి వచ్చేసాము. యాత్రకు వెళ్ళి బృందావనాన్ని దర్శించి రావడం ఒకటి. మనం వెళ్ళినప్పుడు ఏం చూస్తాం, రోడ్లు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, టుక్ టుక్ రిక్షాలు ఉన్నాయి. ఇవి మనం చూసేది. లస్సీ ఉంది, రబడి ఉంది తినడానికి, కచోరీలు ఉన్నాయి, సమోసా ఉంది, ఇవి మనం చూద్దాం. గోవిందా రెస్టారెంట్లో దోశ బాగుందండి. నేను మొన్న వెళ్ళినప్పుడు ఎవరో మాట్లాడుకుంటా ఉన్నాను, తెలుగు వాళ్ళు. సో మనం చూసేది ఇది. కానీ బృందావనంలో చూసేది ఆ దివ్యమైనటువంటి భగవంతుని యొక్క లీలలు అక్కడ నిత్యం జరుగుతూ ఉన్నాయి. వాటిని మనం చూడగలిగినప్పుడు నిజంగా బృందావనానికి వెళ్ళినట్టు. మరి వాటిని మనం చూడాలా అంటే ఏం చేయాలా? మన యొక్క చైతన్యాన్ని శుద్ధిపరచుకోవాలా, మన చైతన్యాన్ని పవిత్రీకరణ చేసుకోవాలి. ఉదాహరణకి రూప సనాతన గోస్వాములు వాళ్ళు బృందావనానికి వెళ్ళారు. సనాతన గోస్వామి, మాధవేంద్రపురి ఇటువంటి వాళ్ళు బృందావనానికి వెళ్ళినప్పుడు
వాళ్ళ యొక్క పాదం భూమిని తాకి లేదన్నమాట. వాళ్ళు తన్మయత్వంలో కీర్తన చేస్తూ నృత్యన చేస్తూ ఆ భగవంతుడు లీలలు చేసిన ప్రదేశాలకు వెళ్తే ఆ యొక్క ప్రదేశాల్లో ఆ లీలలు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది బృందావనాన్ని దర్శించడం అంటే. ఇది బృందావనాన్ని దర్శించడం. ఈరోజు మనందరికీ కూడా ఎట్లా తెలుస్తూ ఉంది? ఇక్కడ కాళీయ మర్దనం జరిగింది, ఇక్కడ షీర్ ఘాట్ ఇది, లేకపోతే ఇది గిరిగోవర్ధనము, ఇది రమణ్ రేతి. సో ఈ ప్రదేశాలన్నీ కూడా మనం ఈరోజు సందర్శించగలుగుతూ ఉన్నాము అంటే ఆ మహాత్ములు వాటిని దర్శించి ఈ ప్రదేశంలో ఇది జరిగింది అని వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఈరోజు ఆ ప్రదేశాలని మనం దర్శించగలుగుతాం. అంటే వాళ్ళు సాధన ద్వారా వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్లారు అంటే భగవంతుడు లీలలు చేసిన ప్రదేశాలను వాళ్ళు చూడగలిగేటువంటి స్థాయికి వాళ్ళ చైతన్యాన్ని తీసుకుని వెళ్ళారు. మనం కూడా ఎవరన్నా సీనియర్ ప్రభుతోటో గురువుతోటో వెళ్ళకపోతే అసలు వాళ్ళు ఈ ప్రదేశంలో ఏలేలు జరిగింది అని చెప్పకపోతే మనం దాన్ని జస్ట్ ప్రాపంచికంగానే చూస్తాం. సో అందుకని ఆ ధామాన్ని ధామ రూపంలో చూసేటువంటి దృష్టిని మనకు ఆ గురువు సాధువులు మనకిస్తారు. ధామాన్ని ఏ రకంగా చూడాలి ఆ దృష్టిని మనకు గురువు సాధువులు ఇస్తారు. ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారే ప్రపంచానికి ఈ భాగవత ధర్మాన్ని పరిచయం చేయకపోయి ఉంటే అసలు బృందావనం యొక్క గొప్పతనం ప్రపంచానికి ఈరోజు కొన్ని లక్షల మంది రోజు వస్తూ ఉన్నారు అంటే ఆ భగవంతుని. అందుకనే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల్ని కృష్ణుడు ఆయన సంహరించగలడు కదా, ఆయన వల్ల అవదా? భగవద్గీత చెప్పినప్పుడు చెప్పేశాడు, వీళ్ళు ఎవరు మిగిలేవాడు లేదు, అందరూ అయిపోయారు. ఆయన విశ్వరూపం చూపించినప్పుడు వీళ్ళందరూ ఆయన అంటే నోట్లోకి వెళ్ళిపోతాం, ఫినిష్ అయిపోయింది. కానీ ఆ గొప్పతనాన్ని తన యొక్క శిష్యుడైనటువంటి అర్జునునికి ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు. అర్జునుడికి ఇవ్వాలని చెప్పాను. చైతన్య మహాప్రభు వచ్చారు. వచ్చి ఈ సంకీర్తన ఉద్యమాన్ని నేను ప్రారంభిస్తున్నాను, భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు ఈ సంకీర్తన ఉద్యమాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తాడు. ఏ చైతన్య మహాప్రభు వెళ్ళి ప్రచారం చేయలేదా? ఆయన సముద్రాన్ని దాటడానికి ఆయనకి ఏమన్నా విమానం కావాలా? కానీ అది ఒక గొప్ప అర్హత ఉన్నటువంటి భక్తునికి ఆ కీర్తిని ఇవ్వడం కోసం చైతన్య మహాప్రభు ఆ యొక్క బాధ్యతను శిల ప్రభుపాదుల వారు దాన్ని చేయగలిగారు. మరి శిల ప్రభుపాదుల వారు ఆ క్రెడిట్ని తనకు తీసుకున్నారా అంటే అదేం లేదు. ఆయనకి ఆ నౌకలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే హార్ట్ అటాక్స్ వచ్చాయి. హార్ట్ అటాక్స్ వస్తే ఆయన, నేను మీ చేతిలో ఒక ఆట బొమ్మని, జస్ట్ ఒక ఆట బొమ్మ, మీరు ఎట్లా ఆడించుకుంటారో ఆట బొమ్మకి తోలు బొమ్మలు ఆడించేవాడు. ఆడించేవాడు
చెయ్యికి కట్టిన తాడు లాగితే చెయ్యి పైకిపోతుంది, కాలు కట్టిన తాడు లాగితే కాలు ఇకపోతుంది. ఫ్రీడమ్ ఏం లేదు, ఫ్రీడమ్ ఏం లేదు. సో ప్రభుపాదులు వారు చెప్తున్నారు, మీరు ఎట్లా నన్ను ఆడించుకుంటారో అట్లా ఆడించుకోండి, ఎట్లా ఆడించుకుంటారో అట్లా ఆడించుకోండి. కానీ కృష్ణుడు ప్రభుపాదులు వారిని చాలా చక్కగా ఆడించాడు. ఆయన ఆడించడం కాదు, ప్రపంచంలో కొన్ని లక్షల మంది భగవంతుని ముందు నృత్యం చేసేటట్టుగా శ్రీల ప్రభుపాదుల వారు శక్తి ఇచ్చారు, ప్రభావితం చేశారు. సో అందువల్ల ముఖ్యంగా ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనకు కావలసినటువంటిది ఏంటి అంటే క్వాలిఫికేషన్. నిజంగా ఆ యొక్క పవిత్రతను నేను పొందాలా అనేటువంటి తపన ఉండాలి. నేను ఆ పవిత్రతను నేను పొందాలా, ఆ యొక్క ఆచార్యుల యొక్క అడుగుచాడల్లో నేను నడవాలా. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ఆయన ప్రచారానికి మొదలుపెట్టిన దానికి ముందు, ప్రచారానికి వెళ్ళడానికి ముందు నా ఉనికిని నేను పవిత్రం చేసుకోవాలి, అప్పుడే నేను ప్రచారానికి వెళ్ళాలి అని చెప్పి 9 సంవత్సరాలు రాత్రి పగలు భగవత్ నామాన్ని జపిస్తూ ఉండిపోయారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి. 9 సంవత్సరాలు. ఒక సంవత్సరం ఏమవుతుందంటే పెద్ద తుఫాన్ వస్తుంది. ఆయన చిన్న పర్ణ కుటీరంలో ఉండి నామం చేసుకుంటూ ఉంటే ఆ కప్పు ఎగిరిపోయింది. కప్పు ఎగిరిపోతే మనగానే తుఫాన్ వచ్చింది, కొట్టుకుపోయింది, ఇంకా సెలవు ఇచ్చేస్తున్నాం చెప్పండి చెప్పింది. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చూశారు, గోడకి ఒక గొడుగు ఏర్పాటు చేశారు. గొడుగు టక్కని తీసుకొని దాన్ని ఓపెన్ చేసుకొని ఒక చేతికి గొడుగు పెట్టుకొని ఇంకో చేత్తో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మాల కింద పెట్టారు. సో ఆయన ఒక చేత్తో గొడుగు పెట్టుకుని ఒక చేత్తో నామం చేసుకుంటాము, నామం చేస్తాము. 9 సంవత్సరాలు అట్లా నామం చేసి అప్పుడు ప్రచారానికి మనం కూడా ప్రచారం చేయాలా అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుపాదులు వారు చెప్పారు, ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్, పవిత్రత శక్తి. మరి ఆ పవిత్రత ఎట్లా వస్తుంది? మనం చేసేటువంటి తీవ్రమైనటువంటి సాధన వల్ల వస్తుంది. చరిత్రలో భూధనం అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన భాగవతాన్ని రోజు గంటల తరబడి అధ్యయనం చేసేవాడు భాగవతం. ఎందువల్ల అంటే వేరే గ్రంథాలకి భాగవతానికి ఉన్నటువంటి వ్యత్యాసం. చాలా మంది అంటారు వేరే గ్రంథాలు చదవచ్చు కదా మీరు, భాగవతం ఎందుకు చదవాలి? మనం చెప్తాము వేరే గ్రంథాలు చదవచ్చు, కానీ దానివల్ల నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో మనుష్య జన్మ పరమార్థం నువ్వు పొందలేవు. ఎందుకని? రకరకాల గ్రంథాలు ఉన్నాయి. రాసిన ఆయనే సంతృప్తి చెందలేదు. ఆయన రాస్తే ఎవరైనా వ్యాసులు వారు ఆయన అన్ని రాశారు, ఆయన సాటిస్ఫై అవ్వలేదు, సంతృప్తి అవ్వలేదు. ఎందువల్ల? అవేంటి అంటే జస్ట్ నాలెడ్జ్. వేదం అంటే నాలెడ్జ్. దాంట్లో సంగీతం గురించి ఉంటుంది. నువ్వు ఇంద్రుడు అవ్వాలంటే ఏం చేయాలా, వాజ్పేయి ఏం చేస్తే ఇంద్రుడు అయిపోతావు, ఇటువంటివి కూడా ఉంటాయి. చంద్రుడు అవ్వాలంటే ఏం చేయాలి? మరి మనిషి జీవిత పరమాత్మది కాదు కదా, ఇంద్రుడు చంద్రుడు అవ్వడం కాదు, భగవంతుని ఎట్లా చేరుకోవాలి. మరి అది తెలియపరచని దాని వలన ఆయన సంతృప్తి చెందలేదు వ్యాసులు. భాగవతాన్ని ఎప్పుడైతే రాశారో అప్పుడు సంతృప్తి చెందారు. వేరే గ్రంథాలన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని కృష్ణుడి దగ్గరికి చేర్చవు, కేవలం భాగవత ధర్మం మాత్రమే కృష్ణుడి దగ్గరికి చేరుస్తుంది. అందుకని నిత్యం భాగవత సేవయ, ప్రతినిత్యం భాగవతాన్ని మనం ప్రతినిత్యం భాగవతాన్ని ఇస్తామండి. చేస్తే భాగవతంలో ఏంటి అంటే ఆ డీవియేషన్స్ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. భగవంతుని చేరుకునే మార్గంలో ఏమేమి ఆటంకాలు వస్తాయి, హెరిడల్స్, ఏమేమి ఆటంకాలు వస్తాయి, వాటిని నువ్వు ఎట్లా అతిక్రమించాలా, వాడిని ఎట్లా జయించాలి, ఇవన్నీ కూడా భాగవతంలో
మెలకువలు మనకు తెలియపరిచి ఆ భగవంతుని చేరుకునేటువంటి మార్గాన్ని భాగవతం మనకు చూపిస్తుంది. ఎందుకయ్యా వేరే గ్రంథాలు నేను చదవకుంటే, రాసిన ఆయనకే సంతృప్తి లేకపోతే నువ్వు చదివి ఏం సంతృప్తి చెందుతావయ్యా? రాసిన ఆయనకే సంతృప్తి లేదు, ఆయన అన్ని రాసేసి చాలా కలత చెంది కూర్చొని ఉన్నాడు. నారదులు వారు వచ్చారు, ఏమి వ్యాస అట్లా కలత చెంది కూర్చున్నావు? ఇవన్నీ రాశాను, సంతృప్తి లేదు. ఇవన్నీ రాశాను, సంతృప్తి లేదు. సో అందుకని భక్తులు ఏంటి అంటే, మీరు గమనించినట్లయితే భగవత్ పురాణాలకే భక్తి మార్గంలో భక్తులు ప్రాముఖ్యతనిచ్చారు. వేరే వాటికి కర్మకాండ, జ్ఞానకాండ, వీటన్నిటికీ కూడా వాళ్ళు ఆసక్తి చూపించరు. భగవంతుడు కూడా స్వయంగా గీతలో ఒకటే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? భక్త్యా మాం అభిజానాతి యావాంజస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం. కేవలం భక్తులు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు. భక్తులు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు. ఆయన ఒకవేళ వేరే పద్ధతుల ద్వారా ఆయన్ని మనం అర్థం చేసుకోగలిగి ఉన్నట్టయితే కర్మావాన్ అభిజానాతి అని ఉండేవాడు కదా. అన్నాడా? జ్ఞానావాన్ అభిజానాతి అని చెప్పుండొచ్చు కదా. అది కూడా చెప్పలేదు కదా. మరి ఏం చెప్పాడు? భక్త్యామాం అభిజానాతి. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ భౌతికం ఉండదు. అందుకని భౌతికం ఉన్నటువంటి వ్యక్తికి భౌతిక దృష్టి ఉంటుంది. ఆ భౌతిక దృష్టి ఉన్న వ్యక్తి భౌతికాతీతమైనటువంటి ఆ భగవంతుడిని దర్శించలేదు. అక్కడ పాయింట్ అది. భక్తి అనేటువంటిది భౌతికానికి అతీతం. ప్రభుపాదులు వారు అదే చెప్తారు. భగవంతుడు భక్తి అన్నటువంటిది భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి శబ్దాలు కూడా కాదంటారు. ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించినటువంటి శబ్దం భక్తి, భక్తియుక్త సేవ. ఎప్పుడైతే వ్యక్తికి భక్తి అనేటువంటిది లభిస్తుందో అతనికి ఆధ్యాత్మిక దృష్టి వికాసం అవుతుంది, భౌతిక దృష్టి తొలగిపోతుంది. ఆ భౌతిక దృష్టి ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడిని ఎన్నటికీ కూడా అర్థం చేసుకోలేదు. ఎందుకయ్యా? సాధన బాగా చేయండి. నిజంగా మనం భక్తికి వచ్చి భగవంతుని పొందాలనుకుంటే సాధన బాగా చేయండి, శ్రవణం బాగా చేయండి. ఎందుకు ఇవన్నీ చెప్తామంటే, నువ్వు నిజంగా భగవంతుని కావాలంటే అది పద్ధతి. భగవంతుడిని పొందుతావు, ఇవన్నీ చేస్తేనే భగవంతుని పొందుతావు. సో ఈ పూతనం రోజు గంటల తరబడి భాగవతాన్ని అధ్యయనం చేసేవాడు. ఆయనతో ఉన్నటువంటి భక్తులకు కూడా భాగవతాన్ని చెప్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన గురువాయూరుకి వెళ్తూ ఉన్నాడు. గురువాయూరు ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, ఏదో 1-2 బంగారు ఆభరణాలు పెట్టుకునేవాళ్ళు. ఏంటంటే ఇంతకుముందు ఏటీఎం కార్డులు లేవు. ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే ఉంగరం అమ్మేసి ఆయన ఏదో ఆ ఎమర్జెన్సీని వాళ్ళు ఏదో చేసుకునేవాళ్ళు. సో ఆయన కూడా 1-2 ఉంగరాలు ఉన్నాయి. అడవిలో పోతా ఉంటే కొందరు దొంగలు అటాక్ చేశారు. దొంగలు అటాక్ చేసి ఆ ఉంగరాలు ఇచ్చేవాళ్ళు. ఆయన ధారాళంగా ఉంగరాలు తీసుకోవాలి. అయితే భాగవతాన్ని ఆయన ఒక పట్టు వస్త్రంలో చక్కగా ర్యాప్ చేసి దాని చుట్టి అదేదో చాలా విలువైనటువంటి దానిలాగా భాగవతాన్ని పట్టుకున్నాడు. ఆ దొంగళ్ళు ఉంగరాలు అడగగానే ఇచ్చేస్తున్నాడు. ఇంకా పెద్ద సైజులో ఉండేదేదో మూట చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. అంటే ఉంగరాల కన్నా విలువైంది ఆ మూటలో ఉందేమోనని చెప్పి దాన్ని అడుగుతున్నాడు. ఉంగరం అన్నా ఈజీగా కొనుక్కోవచ్చు. ఇంతకు ముందు రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు ఇవన్నీ లేవు. భాగవతం ఎవరికన్నా పొందాలా అంటే ఇంకో వ్యక్తి కూర్చొని దాన్ని మ్యానుస్క్రిప్ట్ చేత్తో రాసి ఇవ్వాలి. భాగవతం నేను లాస్ట్ టైం చెప్పాను, భక్తి వినోద్ ఠాకూర్కి చైతన్య చరితామృతం గ్రంథం దొరకడానికి 8 సంవత్సరాలు పట్టింది. కృష్ణరాజ్ కవిరాజ్ గోస్వామి రాసిన గ్రంథం దొరకడానికి 8 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక రకంగా టెక్నాలజీ మనకి ఎంత ఉపకారం చేసిందో చూడండి. నిజంగా ఎవరైనా భాగవతాన్ని చదవాలనుకుంటే ఈరోజు స్టాల్లో పోయి కొనుక్కునేసేసి. అంతకుముందు ఎవరికైనా భాగవతం కావాలంటే
అది కూడా చైతన్య మహాప్రభు గదాధర్ పండితు వాళ్ళిద్దరూ భాగవతం చర్చిస్తూ ఆ భాగవతాన్ని వాళ్ళు తన్మయత్వంలో అశ్రుదాలు కార్చి 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 ఆ అక్షరాలని చెరిగిపోయారు. చైతన్య మహాప్రభు గదాధర్ పండిత్ భాగవతాన్ని రోజు అధ్యయనం చేసి చేసి వాళ్ళకు అశ్రుదాలు ఆనంద బాష్పాలు కారేయండి భాగవతం, అవన్నీ కూడా ఆ భాగవతం మీద పడి అక్షరాలు చెరిగిపోయారు. పట్టుకుంటే వాళ్ళేమో దొంగలు దాని మీదే పట్టుబట్టారు. ఏమనంటే ఆ మూటే కావాలా, ఆ మూటే కావాలి. ఏ చిన్న చిన్న ఉంగరాలు వీటిలో ఉంది, దాంట్లో ఇంకా విలువైంది ఉన్నాయేమో, అదే కావాలి, అదే కావాలి. ఈయన భాగవతం లేకపోతే నా జీవితమే లేదు అని చెప్పి దాన్ని గట్టిగా పట్టుకొని ఏ గురువాయూరప్ప గురువాయూరప్ప అని పెద్దగా అరిచాడు. అరిస్తే ఒక తెల్లని అశ్వం మీద ఒక ఆజానుబాహుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. వచ్చేసి ఆ దొంగలందరినీ తీసుకొని కొట్టేశాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, బాగా దెబ్బలు తిని వెళ్ళిపోయారు. అప్పుడు ఈ భాగవతం ఈయనకి పోకుండా మిగిలిందండి. అప్పుడు ఈ బోధన ఏం చేశాడంటే సంతృప్తితోటి, అయ్యా మీరెవరో నాకు తెలియదు, నాకు చాలా సహాయం చేశారు, మీకు ఏదో ఇవ్వాలనుకున్నానని చెప్పి ఆ దొంగలకి ఇవ్వాలనుకున్న ఉంగరాలు ఈయనకిచ్చాడు. అది అయిపోయింది. ఈయన గురువాయూరప్ప దర్శనానికి వెళ్ళాడు. దర్శనానికి వెళ్తే అక్కడ ప్రధాన అర్చకుడు ఈయన్ని చూసి చేతిలో భాగవతం మూట చూసి, అయ్యా నీ పేరు పూతనమా అని అడిగాడు. అడిగితే మీకెట తెలుసండి అని. ఏం లేదు, నీ ఉంగరాలు ఏదో భగవంతుడికి బహుమతిగా ఇచ్చామంట, నువ్వు వస్తే ఇచ్చేయమని ఇచ్చారు అని చెప్పి. నీ ఉంగరాలు భగవంతుడికి బహుమతిగా ఇచ్చామంట. ఆయన చెప్పాడు నాకు, ఎవడు చేతిలో భాగవతం పట్టుకొని వస్తాడో వాడి పేరు పూతనము, ఆడికి ఉంగరాలు అప్పగిచ్చేయండి. అంటే ప్రాణముతో సమానంగా భాగవతాన్ని మనం విలువివ్వగలగాల, ప్రేమించగలగాల భాగవతాన్ని. ఎందుకంటే భగవంతుడి భౌతిక జగత్తును విడిచిపెట్టిన తర్వాత అజ్ఞానము అంధకారం అనేటువంటి కలి ప్రబలిపోయినప్పుడు ఉదయించే సూర్యుడులాగా ఉదయించినటువంటి అమల పురాణము, మచ్చలేనటువంటి పురాణము భాగవత పురాణము. భగవంతుడు ఈ భౌతిక జగత్తును వదిలిపెట్టిన తర్వాత అజ్ఞానాంధకారం అన్నటువంటి చీకటి ఈ యొక్క భూమండలాన్ని కప్పేసింది. భూమండలాన్ని కప్పేసింది. ఆ చీకటిని పారద్రోగడానికి ఉద్భవించినటువంటి గ్రంథమే భాగవతం. భాగవతం నిజంగా నాకెవరన్నా కానీ కృష్ణ ప్రేమ కావాలా, కృష్ణ భక్తి కావాలా అనుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భాగవతాన్ని అధ్యయనం చేయాలా. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఉత్తమ శ్లోకే భగవంతునికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేది ఏదైనా కానీ ఉత్తమ శ్లోకం. ఉత్తమ శ్లోకం భగవంతునికి సంబంధించినది ఏది చెప్పినా కానీ ఉత్తమ శ్లోకం. మరి అది కూడా ఏంటి అంటే ఒక ఉత్తమమైనటువంటి మనకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తి ద్వారా మనం శ్రవణం చేయడానికి ప్రయత్నించాలి. ఇదే పూదనం ఒక శివాలయానికి వెళ్ళాడు. మరి అది కేదార్నాథ్ ఏమో శివాలయం అని చెప్పి చరిత్ర చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని, ముందు రోజుల్లో ఏంటి అంటే ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్ళారంటే మనలాగా ఉదయం ఫ్లైట్ దిగేసి సాయంత్రం మళ్ళీ దర్శనం చేసుకొని ఎక్కేయడం అట్ట కాదనమాట. వాళ్ళు పాపం నడుచుకొని పోయేవాళ్ళు. అది కూడా భక్తుల బృందాలతో పోయేవాళ్ళు. కొంతమంది మాట్లాడుకొని మనం 10 మంది కలిసి కాశీకి వెళ్దాం, 10 మంది కలిసి బృందావనానికి వెళ్దాం. ఎందుకని ఆ రకంగా వెళ్ళేవాళ్ళు? అరణ్యాలను సంచరించాలా, అప్పుడేమి సెక్యూరిటీ లేవు, అది లేవు, ఇది లేవు. ఒక 10 మంది ఉంటే రక్షణ, ఒకరికొకరు తోడు. ఈ రకంగా బృందాలుగా వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పుణ్య ప్రదేశాల్లో కూడా 1 నెల రోజులు, 2 నెలలు హంపీలో విఠలం దేవస్థానం కట్టారు కృష్ణదేవరాయలు. ఎందుకోసం కట్టారు అంటే చెప్తారు చరిత్ర. కృష్ణదేవరాయలు ప్రతి సంవత్సరం కూడా ఆయన పండరీపురం వెళ్ళేవాడు.
వెళ్ళిపోయి అక్కడ పండరీపురంలో పాండురంగ విఠలుని యొక్క దేవస్థానంలో ఆయన వెళ్ళడానికి కొన్ని రోజులు పట్టేది, రావడానికి కొన్ని రోజులు పట్టేది, మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉండిపోయేవాడు. ఇక్కడ రాజ్యం పరిపాలించడం కష్టంగా ఉందండి, రాజు లేని రాజ్యం అయిపోయింది. అప్పుడు ఆయన మంత్రులందరూ కూడా మాట్లాడుకొని ఆ విఠలం దేవస్థానం ఏదో ఇక్కడే కట్టుకుంటా అన్నాడు. అప్పుడు దేవస్థానం కట్టచ్చు, భగవంతుడిని ప్రతిష్ఠించవచ్చు, భగవంతునికి ప్రేమతో భక్తితో ఎవరు సేవలు చేసుకుంటారు. అప్పుడు పురంధరదాసు ఆయన చెప్పాడంట, నేను సేవిస్తాను విఠలుని, నేను సేవించుకుంటాను. అందుకని ఆ విఠలుని దేవస్థానం, అదే మీరు ఎప్పుడైనా హంపి వెళ్తే ఆ సప్తస్వరాలు వచ్చేటువంటి స్తంభాలు ఇవన్నీ ఉంటుంది, అది విఠలుని దేవస్థానం. దాని వెనకాలనే తుంగభద్ర నదిలో ఒక మంటపం ఉంటుంది, అది పురంధరదాసు యొక్క మంటపం. ఎక్కువ కీర్తనలు అక్కడ కూర్చొని రాశాడు. కొన్ని నెలలు పట్టేశాడు వాళ్ళు వెళ్ళి దర్శనానికి వెళ్ళి వచ్చారు. సో ఈయన అక్కడికి వెళ్ళాడు. ఆ శివుని దేవాలయంలో ఈ భక్తుల సమూహంలో కూర్చొని రోజు ఆయనకు అలవాటు ప్రకారం ఏం చేస్తున్నారంటే భాగవతాన్ని శ్రవణం చేస్తున్నాడు. భాగవతాన్ని చదివి అందరికీ చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల్లో ఇద్దరు ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఎవరంటే శివుడు, పార్వతి. వాళ్ళు కూడా ఈ బోధనం దగ్గర నుంచి రోజు వింటూ ఉన్నారు బాగా. అందుకనే భాగవత చర్చ ఎక్కడ జరిగితే అక్కడ మధ్వ సంప్రదాయంలో ఏం చేస్తారంటే ఒక ఆసనం ఒకటి పెట్టి దానికి అలంకరణ చేసి ఉంచుతారు భాగవత ప్రవచనం జరిగే దగ్గర. మధ్వ సంప్రదాయంలో ఈ రోజుకి కూడా అది ఖాళీగా ఉంటుంది. వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటి అంటే హనుమంతుల వారు వచ్చి ఆ యొక్క ఆసనం మీద కూర్చొని ఆ భాగవతాన్ని శ్రవణం చేస్తారు అని చెప్పి వాళ్ళ విశ్వాసం. అందుకని ఒక ఆసనాన్ని పెట్టి దాన్ని ఖాళీగా ఉంచి దాన్ని అలంకరణ చేసి పెడతారు మధ్వ సంప్రదాయం. మధ్వాచార్యుల వారు ఎవరు? హనుమంతుడే. ఆయన హనుమంతుడే, వాయు అంశ. అందుకనే వాళ్ళ సిద్ధాంతం ఏంటి అంటే హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ. హరి సర్వోత్తమ, అందరికన్నా ఉత్తముడు హరి. కానీ జీవుల్లో ఉత్తముడు ఎవరు అంటే వాయు. వాయు జీవోత్తమ, అది మధ్వ సిద్ధాంతం. హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ. సో శివుడు పార్వతి కూడా రోజు ఈ పూదనం భాగవతాన్ని ఆయన చెప్తూ ఉంటే వింటూ ఉన్నారు. ఆ నెల మూసేస్తారు కదా గుడి. ఆ ఆలయ అధికారి వచ్చి, అయ్యా ఈరోజు లాస్ట్ దర్శనం, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అని చెప్పి కంగారు పెట్టారు. ఆ కంగారు పెట్టడంలో అందరూ టక్టకలు చేసి, కొంతమంది మీరు ఈ పెద్ద పెద్ద దేవాలయాలు వాటిల్లో అంతా కూడా అరుపులు కేకలు ఉంటాయి. నేను పూరిలో దర్శనానికి వెళ్ళినప్పుడు డివోటీస్ చెప్తా ఉన్నాను. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఈ ప్రసాదాలు మోసుకొని వెళ్తా ఉన్నాను. నాకు తెలియక క్రాస్ చేసేవాడు. వాళ్ళు అరిచిన అరుపుకి నా గుండె ఎట్ట కొట్టుకునిందంటే మై గాడ్, అర్థంగా అరిచారు అనమాట. ఏమైంది అర్థం అయ్యింది దానికి. నేను జస్ట్ 19 years నాకు చిన్న. వాళ్ళు అరిచిన అరుపుకి ఒక దడొచ్చేసింది. సో అట్లాగా వాళ్ళు పెద్దగా కంగారు పెట్టారు. కంగారు పెట్టేసరికి వీళ్ళందరూ భాగవతం చెప్పుకునే వాళ్ళందరూ పెట్టి బయట సత్తుకొని బయటకు వెళ్ళారు. ఆ కంగారులో ఈయన భాగవతం మర్చిపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. తలుపులు తాళం వేస్తారు. తాళం వేసేస్తే మీకు గమనించారో లేదో, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆ తాళాలు ముందు ఇంత పొడవు ఉండేది. దాన్ని పెట్టేది కన్నం కూడా పెద్దదిగా ఉంది. లోపల ఏదో మాటలు వినిపిస్తున్నాయి. ఈ పూతన వెళ్ళిపోయి కంగారుగా మందిరం తలుపులు వేసేస్తుంటే లోపల నుంచి మాటలు వస్తున్నాయి ఏంటి అని చెప్పి ఆయన ఆ పన్ను పెట్టారు. అందరంలో చూశారు. చూస్తే ఆ భాగవతం ముందు శివ పార్వతులు ఇద్దరు కూర్చొని ఉన్నారు. పార్వతీదేవి ఏం చెప్తుందంటే, ఈయన కూడా అహోభాగ్యం, శివుడి దగ్గర నుంచి వినడం భాగవతం. రోజు నేను చెప్తున్నాను, ఈరోజు శివుడి దగ్గర నుంచి వినే భాగ్యం అని చెప్పి ఆయన చూపెట్టి మొత్తం విన్నాడు. విన్న తర్వాత శివుడు ఏమన్నాడంటే, ఏ పార్వతి, ఈ 4 రోజులు 2 నెలలు ఆ భక్తుడు చెప్పాడు కదా, ఈరోజు నేను చెప్పాను కదా, ఆ భక్తుడు చెప్తే బాగుందా నేను చెప్తే బాగుందా అని అడిగాడు. పార్వతీదేవి ఏమనిందంటే,
మీరేమీ అనుకోకపోతే నిజం చెప్పమంటారా స్వామి? చెప్పడానికే కదా అడిగాను అంటే ఆమె ఆ భక్తులు చెప్తేనే బాగుంది స్వామి, ఆ భక్తుడు చెప్తేనే బాగుంటుంది. ఎందువల్ల అనే దానికి కూడా ఒక కారణం ఆచార్యం చెప్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే దేవతలు కూడా ఎక్కడో కాస్త కామనిష్టమ భక్తి వాళ్ళకి. వాళ్ళు ఎందుకు ఆ పదవుల్లో ఉన్నారు దేవతలు అంటే వాళ్ళకేదో కోరిక ఉంది. భక్తులే వాళ్ళు, కానీ కోరిక ఉంది. ఏమని అంటే ఏదో పదవి ఎంజాయ్ చేయాలా, లేకపోతే ఐశ్వర్యాన్ని ఎంజాయ్ చేయాలా, ఇటువంటి కోరిక ఉంది. అందుకని భగవంతుడు ఏంటి అంటే వాళ్ళకి ఆ పదవులను ఇస్తాడు. అందుకనే దేవతలు ఏమన్నారంటే కామనిష్టమ భక్తి వాళ్ళు, కోరికతో కూడినటువంటి భక్తి వాళ్ళు. కానీ భక్తులలో ఉండేటువంటి భక్తి ఏంటి అంటే నిష్కామ భక్తి. నిష్కామం, ఏం లేదు. ఏంటయ్యా నీ ఎక్స్పెక్టేషన్, ఏం కావాలి నీకంటే? నాకేం వద్దు, భగవంతుడి సేవ ఉంటే చాలు, నాకంత మించి ఇంకేమో. అన్యాభిలాషిక శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి వృత్తం. అన్యాభిలాష, అన్యాభిలాష, ఏ అభిలాష, ఏ కోరిక? మీ పాద పద్మముల సేవ నాకుంటే చాలా మించి. ఈవెన్ భక్తుడేంటి అంటే ఆచార్యులు వర్ణిస్తారు, ముక్తిదేవి వాకిట ముంగిట చేతులు జోడ్చి నిలబడి ఉంటుందంట. భక్తుడి వాకిట ముంగిట ముక్తిదేవి చేతులు జోడ్చి నిలబడి, ఎప్పుడు నీకు ముక్తి కావాలంటే అప్పుడు ఇచ్చేస్తాడు. భక్తుడు ఆ ముక్తిని కూడా కోరుకో, ఆ ముక్తిని కూడా కోరుకో. సో ఈరోజు మనందరం కూడా ఎంత గొప్ప భాగవతాన్ని అధ్యయనం చేయగలుగుతూ ఉన్నాము అంటే ప్రభుపాదుల వారు దాన్ని ప్రపంచానికి ఇవ్వడం వల్ల. ప్రపంచానికి ఇవ్వడం, ఆయన ఏం చేశారంటే ఈ ప్రోడక్ట్ని అమెరికాకి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అది ఆయన శిష్యుల ద్వారా. నేను ఒకసారి నేపాల్కి కొంతమంది భక్తులు తీసుకెళ్తే వాళ్ళందరూ ఇంపోర్టెడ్ అని కొన్ని కొనుక్కోవచ్చు. తీరా చూస్తే అది మేడ్ ఇన్ ఇండియా, భారతదేశం నుంచి అక్కడ అది ఇంపోర్టెడ్ కదా. ప్రభు ఇంపోర్టెడ్ అంటే ముందు వచ్చారు. నేను అన్నాను దాని మీద ఏముందో చూడను, మేడ్ ఇన్ ఇండియా అన్నాను. వాళ్ళ దేశానికి అది ఇంపోర్టెడే కదా. అట్లాగే భాగవతం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఆయన శిష్యులు మళ్ళీ భారతదేశానికి తీసుకొని వచ్చి మనందరికీ ఇచ్చారు. సో ప్రభుపాదుల వారు, నేను మొదట్లో చెప్పినట్టుగా అమెరికాకి మీరు వెళ్తున్నారా అని ఒక ఆయన అడిగితే, నేను అమెరికాకి నేను వెళ్ళట్లేదు, భాగవతం వెళ్తూ ఉంది, భాగవతం యొక్క సేవకుడిగా నేను వెళ్తూ ఉన్నానని చెప్పి ప్రభుపాదుల వారు చెప్పారు. భాగవతం యొక్క సేవకుడు. సో అందువల్ల మనకు నిజంగా భగవద్భక్తి అనేది కావాలా అంటే ఖచ్చితంగా ప్రతినిత్యం భాగవతాన్ని అధ్యయనం చేసి శ్రవణం చేసి కొంత సమయం ఉంది అంటే ఆ భాగవతాన్ని ఎవరి ద్వారా వినడానికి లేకపోతే చదవడానికి ఇవన్నీ మనం ప్రయత్నం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి భౌతిక భావనలు పోతాయి. ఎంత త్వరితగతిలో భౌతిక భావనలు పోతాయో అప్పుడు భగవంతుని మనం దర్శించడానికి అవకాశం. హరే కృష్ణ. ఇక్కడ ఈ గోపికలు చెప్తున్నారు, లక్ష్మీదేవి కూడా ఈ బృందావనంలో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఎందుకోసం కొలువై ఉంటుంది అంటే ఆ భగవంతుడి యొక్క దివ్య లీలల్లో భాగస్వామి కావడానికి ఆమె తపస్సు చేస్తూ ఉంది. ఆమె భగవంతుని యొక్క లీలల్లో భాగస్వామి కావడానికి తపస్సు చేస్తే ఇంకా మన పరిస్థితి, మనం తపస్సు చేయకుండా ఎట్ట పొందుతాం భగవంతుడు? మనం కూడా ఖచ్చితంగా తపస్సు చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా సందేహం కావచ్చు. ముక్తి యాక్చువల్గా చాలా మంది ముక్తి అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళడం అని చెప్పి అనుకుంటారు. అసలైనటువంటి ముక్తి ఆచార్యుల యొక్క నిర్వచనంలో ఏంటి అంటే భౌతిక భావనల నుంచి విడిపడడం. ఆ భౌతిక భావనల నుంచి విడిపడినప్పుడు దాన్ని ముక్తి అంటారు. ఆ వ్యక్తి ఎక్కడున్నా కానీ అతనికి అదే గోలోక బృందావనం, అదే వైపు. అందుకనే అటువంటి వ్యక్తిని ఏమన్నారు అంటే జీవన్ముక్తుడు అన్నారు. అంటే అతను మోక్షం వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితో నిత్య సాంగత్యంలో ఎట్లా ఉంటాడో ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు అట్టే ఉన్నాడు. ఎప్పుడు ఆయన యొక్క స్మరణలోనే, ఆయన యొక్క సేవలోనే, ఆయన యొక్క మననలోనే.
సో నిజమైనటువంటి ముక్తి అంటే ఏంటి అంటే భౌతిక భావనల నుంచి అతీతమైన చైతన్యాన్ని పెంపొందించుకోవడమే ముక్తి. అదే మోక్షం. ఇంకేమైనా సందేహం? ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారిని కలిసింది తక్కువ సమయమైనా కానీ అపారమైన జ్ఞానాన్ని ఎట్లా పొందగలిగారు? మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కృష్ణుడి లీల రెగ్యులర్గా ఎట్లా జరుగుతుందో ప్రభుపాదుల వారి లీల కూడా ప్రతి కలియుగంలో జరుగుతుంది. కృష్ణుడు అర్జునుడు ఎట్లాగో ఫిక్స్, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారు ప్రభుపాదుల వారు కూడా గురు శిష్యులు ఫిక్స్ అవ్వరు. తర్వాత ఇంకోటి ప్రభుపాదుల వారు చెప్పింది మీకు చెప్తాను. ఒకసారి కొంతమంది శిష్యులు ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి అన్నారు. ఏమన్నారంటే, కొంతమంది అదృష్టవంతులు ఎక్కువ సమయం మీతో ఉండేటట్టుగా వాళ్ళకి అవకాశం దొరికింది. మేము ఎప్పుడో గంట ఒక ప్రవచనము, సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి దర్శనము, చాలా అరుదుగా మీ యొక్క సాంగత్యం మాకు లభిస్తుంది అని చెప్పారు. ప్రభుపాదుల వారు చెప్పారు, ఎంత సాంగత్యం లభించింది అని కాదు, ఎంత తీవ్రతతోటి గురువు యొక్క ఆదేశాలను నువ్వు స్వీకరించావు అనే దాన్ని బట్టి ఆధ్యాత్మిక ఉన్నతి ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి దోమలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి రక్తం పీకు తినడానికి. మనం వ్యక్తులు, ఒక ఉన్నతమైన వ్యక్తి సాంగత్యం లభిస్తే ఆ సాంగత్యాన్ని ఎట్లా తీసుకోవాలో తెలియకపోతే దోమతో సమానం. సో ఎంత సాంగత్యం లభించింది అనేది కాదు. ప్రతిరోజు మనం గురు పూజలో దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో అని చెప్పి చదువుతాం. గురువు యొక్క ఆశీస్సులు మనకు లభిస్తే జీవుని యొక్క స్వరూపం ఏంటి? సత్ చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందమయం. ఇది జీవుని యొక్క స్వరూపం. ఆ సంపూర్ణ జ్ఞానం అన్నటువంటిది ఈ మాయ యొక్క ప్రభావం వల్ల కప్పబడి ఉంది. గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే లభిస్తాయో ఆ మాయ అన్నటువంటి కప్పు తొలగిపోతే ప్రతి ఒక్క జీవుడు అధ్యయనం చేయాల్సిన అవసరమే లేదు. ఆ జ్ఞానం అంతా ఆ జీవుని యొక్క స్వరూపమే జ్ఞాన స్వరూపం. అతను అధ్యయనం చేస్తే వచ్చేది కాదు. ఎప్పుడన్నా పవిత్రత ద్వారా వచ్చేటువంటి శబ్దానికి శక్తి ఉంది, కానీ అధ్యయనం చేసి ఏదో ఒప్పచెప్పేస్తే శక్తి లేదు. ఆ పవిత్రత ద్వారా వచ్చినటువంటి వాక్కుకి శక్తి ఉంది. ఇది మనం గ్రహించాలి. అన్నిటికన్నా పవర్ఫుల్ పాయింట్ కానీ ఏదో. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. మేమేంటి అంటే ఇస్కాన్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రాజెక్టులు హార్డ్లీ ఒక 20 నిమిషాలు టైం దొరికేది చదవడానికి. ఏంటంటే అది కూడా రాత్రి 10-10:30 అయిపోయింది. ఉదయం 3 గంటలకి 3:30 లేచి మంగళారతి అటెండ్ అవ్వాలి. అప్పట్లో ఏంటి అంటే ఏ డివోటీ కూడా టెంపుల్ హాల్ బయట జపం చేయడానికి లేదు. ఆయన మధుపండిట్ ప్రభు, ఆయన ప్రెసిడెంట్ ఉండేవారు. అందరం ఆయన ముందు కూర్చోవాలి, ఇట్లా కూర్చోవాలి. ఆయన దగ్గర వాటర్ గన్ పెట్టుకున్నాడు. ఇదైతే జరిగింది. వాటర్ గన్ ఎవడన్నా దూకితే ఆ వాటర్ గన్ తోటి మొహాన్ని నీళ్ళు కొట్టేవాడు. సో 16 మాలలు మంగళారతి అయిపోయి ఎక్సెప్ట్ పూజారులు తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ టెంపుల్ హాల్లో కూర్చొని జపం చేయాలి. అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో సర్వీస్ ఉండేది. వైస్ ప్రెసిడెంట్ రూమ్ ఒక ఆయన క్లీన్ చేయాలా, ప్రెసిడెంట్ రూమ్ ఒక ఆయన క్లీన్ చేయాలా, ప్రసాదం హాల్ ఒక ఆయన క్లీన్ చేయాలా, టాయిలెట్లో ఒక ఆయన క్లీన్ చేయాలా. వాళ్ళకి టైం టేబుల్ ఉండేది మాకందరికి. సో అది వెళ్ళిపోయి క్లీన్ చేసుకొని మళ్ళీ స్నానం చేసి దర్శనానికి వచ్చేసేయాలి. దర్శనానికి వచ్చిన తర్వాత భాగవతం క్లాస్లో కూడా ప్రసాదం ప్యాకింగ్, అగరబత్తుల ప్యాకింగ్ చేయాలి. ఎందువల్లంటే నిద్రపోతారని చెప్పి ఈ ప్రసాదం ప్యాకెట్లు ప్రచారానికి వెళ్ళినప్పుడు 2 కాజాలు ఒక చిన్న కవర్లో వేసి ఎవరిని కలిసినా అది ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు. అవి ఆ కాజాలు చేసి మాత చేసి ట్రేలో ఇచ్చేస్తే ఆ కవర్లు పెట్టుకొని కొంతమంది అది ప్యాక్ చేయాలా, కొంతమంది గోలోక అగరబత్తి అని చెప్పి అవి పెట్టుకొని లెక్క పెట్టి వాటిలో వేసి ఆ పిన్ కొట్టాలి.
అగరబత్తులు ప్యాక్ చేయాలి. అవి చేస్తా భాగవతం వినాలి. ఆ భాగవతం విన్న తర్వాత 10 గంటల పైన ఎవరో టెంపుల్లో కనపడకూడదు. 10 గంటల లోపల ప్రసాదం తీసుకొని సూట్ కేసులు పట్టుకొని ఫండ్ రైజింగ్కి వెళ్ళిపోవాలి. సాయంత్రం మళ్ళా 8:30 లోపు ఎవరు రాకూడదు టెంపుల్. నేను భగవంతుని ముందు చెప్తున్నాను, ఒక్కటి కూడా దీంట్లో ఎగ్జాజరేషన్ లేదు. 8:30 లోపు ఎవరో టెంపుల్కి రాకూడదు. తర్వాత టెంపుల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి కలెక్షన్ చేశారు ఇదంతా కూడా లిస్ట్ చేసి డొనేషన్ బాక్స్ అని ఉండేది, దాంట్లో వేసేయాలి. మొత్తం లిస్ట్ చేసి వేసేయాలి, రిసిప్ట్లు అన్ని దాంట్లో వేసేయాలి. అది అయిపోయిన తర్వాత ప్రసాదాలు 4:30కి చేసినవి ఒక ప్లేట్లో పెట్టేసి అక్కడ షెల్ఫ్లు ఉండేవి. ఆ షెల్ఫ్ల మీద పేర్లు ఉండేవి. ఆ పేర్ల మీద వాళ్ళ ప్లేట్ పెట్టేసేవాళ్ళు. అప్పుడు వచ్చి మళ్ళా సాయంత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ క్లీనింగ్ చేసేది ఉండేది. ఆ క్లీనింగ్ చేసేసి స్నానం చేసి వచ్చి ఆ ప్రసాదం తినేసి అప్పుడు పోయేసరికి 9:00. అట్లా బుక్ పట్టుకుంటే సో అట్లా బెంగళూరు ప్రాజెక్ట్ అయిపోయింది, మళ్ళీ తిరుపతి ప్రాజెక్ట్ అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ ప్రాజెక్ట్, హైదరాబాద్ అయిపోయింది, రాజమండ్రి, తర్వాత అనంతపూర్, గుంటూరు. సో ఇట్లా ఒక్కోసారి ఆ జర్నీలోనే ఏదో ప్రవచనాలు విన్నాము, ఆ బుక్ పట్టుకొని కొంచెం చదవడం అంట. ఒక్కోసారి ఎవరైనా అడిగిన ప్రశ్నకు చదువు ఉండేది కూడా కాదండి, ఆన్సర్ చెప్పేవాళ్ళు. ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ సందేహం, మనం పరంపర మనం కరెక్ట్గా చెప్పామో లేదో అని చెప్పి ఆన్సర్ చెప్పిన తర్వాత పోయి పుస్తకం ఎత్తుకుంటే ఎగ్జాక్ట్గా ఉండేది. ఎగ్జాక్ట్గా అంటే భగవంతుడు ఆ దివ్య జ్ఞాన హృదయ ప్రకాశంతో దాన్ని ప్రకటించేస్తాడు. సో అట్లాగా ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ నిత్యలేదు. ఇప్పుడు ఏదో బ్రహ్మాండంలో ఎక్కడో కలియుగంలో ప్రభుపాదుల వారు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. సో ఎక్కడో ప్రభుపాదుల వారు అందరినీ కీర్తనలో డ్యాన్స్ చేయించేస్తూ ఉంటారు, ఏదో బ్రహ్మాండంలో ఏదో. సో ఒక్క కోరిక కూడా పెట్టుకోవచ్చు, ఎప్పుడన్నా ప్రభుపాదుల వారి లేలో కూడా జన్మిస్తే బాగుంటుంది. అరే నిన్న నేను ట్రైబల్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. భక్తి పురుషోత్తమ మహారాజ్ గారు ఆయన మాయాపూర్ నుంచి వచ్చినారు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి 50 విలేజెస్ కనెక్ట్ అయి ఉన్నారు అనమాట. ఆ ఆశ్రమంలో విశేషం నేను చెప్పాలనుకున్నాను, మీరు గుర్తు చేశారు. ఆ 50 విలేజెస్ నుంచి ఒక్కొక్క విలేజ్ నుంచి కొంతమంది వచ్చేసి ఏకాహం 24 గంటలు సంకీర్తన చేసి ఆ విలేజ్ వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఇంకో విలేజ్ వాళ్ళు వస్తారు. అట్లాగా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ భగవంతుని యొక్క నామం 24 hours నాన్ స్టాప్గా జరుగుతుంది. మాయాపూర్ కాదు, అరకు దగ్గర లంబసింగి మాయాపూర్ లాగా. తర్వాత నిన్న దగ్గర ఒక 40 మంది 50 మంది మహారాజుల వారి చేతుల మీదుగా హరినామం తీసుకున్నారు, మాల తీసుకున్నారు. ఆల్రెడీ అక్కడ ఒక 50 మంది 4 నియమాలు పాటిస్తూ ఈ యొక్క హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతాయి. మార్పు వస్తుంది. గురు మహారాజ్ యొక్క శిష్యులు భక్తి పురుషోత్తమ, ఆయన నన్ను ఆ ట్రైబల్ డెవలప్మెంట్ దీంట్లో నన్ను కూడా భాగస్వామ్యం అని చెప్పి అడిగారు. ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్ కూడా చూసుకొని ప్రచారం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటే చేయగలరు.
అందుకోసమే పిలిచారు ఆయన ఫోన్ చేసి నా బాధ్యత తీసుకుంటున్నాను. తర్వాత నిన్న తరవ డిస్కషన్ అయిన తర్వాత హేమనిమాయ ప్రభుతోటి నేను భగవద్గీత ఈ యొక్క మ్యారథాన్కి 250 రూపీస్కి డిసైడ్ చేశాను అనమాట. 250 రూపాయలు అంటే విజయవాడలో 240 ఉంది. మనకి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం అక్కడికన్నా కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి 10 రూపాయలు కొంచెం 250 రూపాయలు. తర్వాత ఇంకోటి కూడా ఏంటి అంటే ఎవరైతే మీరు స్పాన్సర్స్ తీసుకుంటున్నారో ఆ భగవద్గీతలు వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళని ఏదన్నా మంచి వ్యక్తులకి అంటే నేను నిన్న వెంకట్రావు గారితో కూడా డిస్కస్ చేస్తూ ఉంటే పాయింట్ ఒకటి అర్థం కావాలి. మనం ఇక్కడ ఏంటి అంటే కూపన్లు ఇవ్వండి, మొదట డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఫ్యామిలీకి ఒకటే. నా కళ్ళ ముందు వైఫ్ హస్బెండ్ 2 పిల్లలు వస్తే 2 పిల్లలు 4, అది అపాత్రదానం. ఆ పాయింట్ వారికి కూడా అర్థం కాలేదు. నేను చెప్తా ఉన్నాను ఒక కుటుంబానికి 4 ఇచ్చేది ఏంటి. తర్వాత ఇంకోటి మీరు స్పాన్సర్స్ తీసుకోండి. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా బాధ్యత ఒకటి వచ్చింది కాబట్టి ఈ గిరిజన వాడల్లో అక్కడంతా కూడా ఏదైనా నేను వెళ్ళినప్పుడల్లా కూడా ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ కుటుంబానికి ఒకటి పంచేదానికి వాళ్ళు చాలా పావర్టీ స్టికన్ వాళ్ళు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు. సో అటువంటి ప్రదేశాల్లో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక 5 వాళ్ళందరూ సీరియస్గా కూడా ఉన్నారు చదవడానికి. నిన్న భక్తి పురుషోత్తం మహారాజ్ ఆయన 50 నుంచి 60 మాలలు అందరికి ఇచ్చారు. ఇచ్చేటప్పుడు ఆ మాలలు ఎవరో స్పాన్సర్ చేశారు ఈ ఉచితంగా అని చెప్పి అక్కడ ఆర్గనైజర్స్ అనౌన్స్ చేశారు. కానీ మహారాజ్ ఇన్సిస్ట్ చేశారు, ఊరికినే ఇస్తే విలువ ఉండదు, ఎంతో కొంత దక్షిణ ఇచ్చి వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఆయన మైక్లో అనౌన్స్ చేస్తే వాళ్ళు 10, 20 ఎంతో మీరు దక్షిణ ఇచ్చి తీసుకోండి అని చెప్పి అంటే ఆ వెనకబడినటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు 100 రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కరు తీసుకుని 100 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. సో ప్రభుపాదుల వారు ఏది కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి అనుకోలేదు. కానీ మనం ఏంటి అంటే ఎవరో దాన్ని దానం చేస్తున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, కానీ దాన్ని ప్రాపర్గా వెళ్ళాలా. మీరు కూడా ఇప్పుడు ఎవరైనా 5 మీకు కమిట్ అయ్యారు, స్పాన్సర్ చేశారు, వాళ్ళకి 5 ఇచ్చేసేయండి, వాళ్ళకే ఇచ్చేయండి, మనకొద్దు అంటే వాళ్ళకి చెప్పండి. ఎవరికో చదివే వాళ్ళకి గుర్తించి మీరే ఇవ్వండి అని చెప్పండి. మనం ఎందుకు వాళ్ళు అలానే మనం ఎందుకు ఇచ్చేయాలా, వాళ్ళకే ఇచ్చేయండి. నేను లాస్ట్ టైం చెప్పింది కూడా అదే. నేను ఆత్మ చెప్పలేదు. లాస్ట్ టైం ఏం చెప్పానంటే ఒకే ఫ్యామిలీ 4, 5 తీసేసుకుంటా ఉన్నారు, అది దుర్వినియోగం అవుతుంది. మీరు ఎవరి దగ్గర స్పాన్సర్ తీసుకున్నా ఆ ఏరియాలో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో విద్యార్థులు అటువంటి వాళ్ళు గుర్తించి వాళ్ళకి దీని విలువ తెలియపరిచి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్పారు. ఏదైనా మిగిలి ఉంటే ఈ యొక్క 2 రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక బాధ్యత తీసుకుంటే నేను దాన్ని భగవంతుడు గురువు యొక్క కృప వల్ల దాన్ని కష్టపడి చేస్తాం కాబట్టి ఈ యొక్క అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రచారం ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా అటువంటి ప్లేసుల్లో వాళ్ళు నిజంగా చాలా ఏదో చిన్న పూర్వీకులు అట్లంతా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇచ్చి అయ్యా చదవండి అని చెప్పి వాళ్ళకి మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అటువంటి దానికి ఉపయోగించవచ్చు. లేకపోతే ఈ ట్రైబల్ ప్రోగ్రామ్కి ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. లేకపోతే ఎవరు స్పాన్సర్ చేశారో వాళ్ళకే ఇచ్చేయండి, వాళ్ళకే పుణ్యం దక్కని. ఎందువల్లంటే ఒక్క గీత దానం చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం. అందువల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, వాళ్ళకే పుణ్యం దక్కనియండి. ఎవరు ఇస్తున్నారో వాళ్ళకే ఇచ్చేసి నాయన దాన్ని అపాత్ర దానం చేయకుండా ఎవరు వినియోగించుకుంటారో గుర్తించి వాళ్ళకి సంవత్సరం పంచడానికి మీకు కావాలండి. ఎవరైనా ఒక 20 తీసుకున్నారు, ఒకేసారి 20 గుంపులో గోవిందానికి అందరికి ఇచ్చేయకుండా గుర్తించి ఇవ్వండి. లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరికైనా పెళ్ళిళ్ళు జరుగుతాయి, లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా, ఏదో గిఫ్ట్ ఇచ్చే బదులు భగవద్గీత ఇవ్వండి. ఇట్లాగా వాటిని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఊరికినే హరి బో చూడండి మొదలైంది. సో మిక్కీ మాస్టర్ గారు ఆ గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రోగ్రామ్కి 25 భగవద్గీత సైన్స్ స్పాన్సర్ చేస్తాం. మనం నీడ్ ఉన్నది గమనించి ఇస్తే అది బాగుంటుంది. నేను మీకు గుర్తుందో లేదో మొదట్లో మనం ఒక షెడ్ ఉన్నప్పుడు ఏదో ప్రోగ్రామ్ చేసి మాలలు అందరికీ ఇచ్చామన్నమాట. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చూస్తే ఆ ఘాట్లో ఎన్ని మాలలు పడిపోయి ఉన్నాయంటే ఆ రోజు చాలా బాధేసింది. ఘాట్లో వాళ్ళు తీసుకున్నారు, అది పడేసి వెళ్ళిపోయారు, ఆ ఘాట్లో పడేసి వెళ్ళిపోయారు. అట్లీస్ట్ ఒక 10 మాలన్నా చూశారు. అప్పుడు అనిపించింది ఉచితంగా ఇస్తే విలువ ఉండదు.
బుక్ డిస్ట్రిబ్యూషన్ సెమినార్స్, వరల్డ్ బుక్ డిస్ట్రిబ్యూషన్ డే మాయాపూర్లో జరుగుతుంది. అక్కడ కూడా చెప్తారు. ఒక్కోసారి ఫారిన్ కంట్రీస్లో కూడా ఉచితంగా ఇస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే దే ఫౌండ్, వాళ్ళు ఈ భాగవతం ఈ ప్రతుల్ని డస్ట్బిన్స్లో చూశారంట. డస్ట్బిన్లో బలవంతంగా తీసుకోండి అని ఇచ్చేసరికి వాళ్ళకి తెలియక, దాని విలువ తెలియక ఆ ఫారినర్స్ డస్ట్బిన్స్లో పడారు. తర్వాత వెంకట్రావు గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఎవరో ఒక ఆయన తీసుకొని చదివి భక్తుడు ఆయన అట్ట కూడా ఉంటుంది. అయితే మనం కొంచెం స్క్రీనింగ్ చేయాలి. అది అపాత్ర దానం కాకుండా స్క్రీనింగ్ చేసి ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాము, ఏదైనా ప్రోగ్రామ్ చేసాం, ఆ ప్రోగ్రాంలో భగవద్గీత యొక్క అది ఎట్లాగా మాన్యువల్ మనిషికి దాని యొక్క విలువ గొప్పతనం అంతా చెప్పాము. చెప్పినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పుడు కొంచెం ఎడ్యుకేట్ చేశాం కాబట్టి దాని విలువ వాళ్ళకి తెలుస్తుంది. లేకుండా ఫ్రీగా ఇచ్చేస్తే విలువ తెలియకూడదు. అదొక్కటే పాయింట్. అక్కడి నుంచి మనం ఇవ్వకూడదని కాదు, అనవసరమైన మాటలు కూడా వద్దు. వాళ్ళు ఇచ్చారు కదా, లేకపోతే ఇవ్వకుండా ఏంటి. లాస్ట్ టైం ఇవ్వద్దని ఎవరు చెప్పలేదు. నేను చూశాను, కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసాం. వాళ్ళకి చెప్తున్నాను కదా, కుటుంబానికి ఒకటైనా కానీ వినట్లేదు. వాళ్ళ పిల్లలకి, పాపలకి, తండ్రి, తల్లి అందరు తీసుకుంటున్నారు. అందుకని టక్కన ఆపేసి ఏం చెప్పానంటే, డోనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు తీసుకెళ్ళిపోయి మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పాను. సో ఇంకోటి కూడా, వేరే టెంపుల్లో ఈ రేట్ ఎట్టుంది గమనించారు కదా. వేరే టెంపుల్లో సాధన చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, అది కూడా గమనించారు. దానికి కూడా పోటీ పడు, అప్పుడు హ్యాపీగా ఉంది. ఒకదానికి చూసి ఇంకోటి కాదు, అన్నీ పోటీ పడు. ఆ టెంపుల్స్లో ఎట్లా వాళ్ళు సాధన చేస్తున్నారు, ఎట్లా సర్వీస్ చేస్తున్నారు, ఏంటి, వాటికి కూడా పోటీ పడు. వైష్ణవ ఎటికేట్ ఎట్లా ఉంది, వైష్ణవుల మధ్య సత్సంబంధాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాటికి కూడా పోటీ పడాలి. హరే కృష్ణ.